జస్టిన్ బీబర్ అంటావు, టేలర్ స్విఫ్ట్ అంటావు, పాప్ సాంగ్స్ అంటావు, హాలీవుడ్ అంటావు. ఇక్కడ ఈ తెలుగు కార్యక్రమానికి వచ్చావేంటి? లేకపోతే ఏంటి నిఖిత? ఆ పాప్ సాంగ్స్ లో హాలీవుడ్ సినిమాల్లో ఏముంటుంది చెప్పు? గుడ్ ఏం కాదు. మన సినిమాల్లో ఉండే ఎమోషన్స్ డ్రామా ఎక్కడ ఉంటుంది చెప్పు? ఏం డ్రామా డాడీ? ఒక మూడ్స్, ఫైట్స్, ఆర్ సాంగ్స్ అన్ని ప్రింట్ చేయొచ్చు. అది సరేలే కానీ మన తెలుగు సినిమాల్లో ఉండే ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పు హాలీవుడ్ సినిమాల్లో? అంతెందుకు నిఖిత, నేను కొన్ని తెలుగు సినిమా డైలాగ్స్ చెప్తాను, కనీసం వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూడు, నేను హాలీవుడ్ గొప్ప అని ఒప్పుకుంటాను. సరే చూద్దాం. చూద్దామా? రాసుకో. వీరశేఖర్ రెడ్డి మొక్కే కళని పీకేస్తే పీక కోస్తా. Mr. Veerashekhar Reddy, just because it's a plant and you cut it, I'll cut your throat. ఎవరిని కొడితే సింహ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. Whoever hits someone which will make them go crazy and mind blank, that dude is Pandu. Dude. అమ్మతోడు అట్టంగా నరికేస్తా. Mother promise, I'll cut you sideways. చేసుకుంటుంది. ఇది కాదు కానీ మన బాలయ్య బాబు డైలాగ్ చెప్తాం. చెప్తుందా లేదా చూద్దాం. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇదేలా చెప్తా? Won't kill with knives, I'll kill with my eyes. ఇది కాదు కానీ కొంచెం వెరైటీగా వద్దాం. ఓకే, చిన్న చిన్న డైలాగ్స్ అయితే చెప్తున్న ప్రయత్నం చేస్తున్నావు నీ తెలుగు ఉపయోగించి. కొంచెం పెద్ద డైలాగ్ అయితే ఎలా చెప్తావో చూస్తాను. షౌకత్ అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కాదని తలంచుకొని వెళ్తున్నాను, లేకుంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. Mr. Shaukat Ali Khan, just because falls on our side, I'm bending my head and leaving. Otherwise, I'd be taking heads and leaving. సరే, ఇది కూడా పని చేయట్లేదు. మనకి కొంచెం డిఫరెంట్గా వెళ్దాం. నా చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడేసి ఇస్తాను. Look at my hand. See how rough it is? I'll play tough on you. అమ్మో, రఫ్ ఎవరంటుంది దీంతో గెలవడం? టాలీవుడ్ పవర్ ఏంటో చూపించాలి మరి. ఎప్పుడు వచ్చామన్నది అన్నది కాదయ్యా, అన్నది కాదు బ్రదర్. బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం. Doesn't matter when we came, bro. Just if the bullet went in or not. బ్రో, ఓకే, బాగానే పెడుతున్న పదాలన్నీ కష్టపడి. ఇది కాదు కానీ పాత సినిమాలు అయితే బాగా నేర్చుకున్నట్టుంది నువ్వు పదాలన్నీ. కొత్త సినిమా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ తూకుడు డైలాగ్ చెప్తాను, ఎలా చెప్తావో చూద్దాం. నువ్వు దమ్కిస్తే భయపడి నేను తూతుమారని అనుకున్నావు. ఎలా చెప్తావు? Do you think I'll be scared and be a tutuber if you threaten me? ఇది ఏ కొత్త సినిమా లేదు, పాత సినిమా లేదు, చిన్న డైలాగ్ లేదు, పెద్ద డైలాగ్ లేదు, అన్నీ చెప్పేస్తున్నావు. కష్టం. ఇలా అయితే టాలీవుడ్ పవర్ ఏంటో చూపించాలి మరి. నా బ్రహ్మాస్త్రాలు అందుతున్నా కాసుకో. ఇక్కడ ఒక్కొక్కరికి కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క తక్కువైనా పర్లేదు, నేను ఒకరు ఎక్కువ రాకుండా చూసుకుంటాను. Don't send one by one, Shere Khan. Send all 100 at the same time. But it's okay if you have more. Make sure you don't have less than the count. ఇది కూడా చెప్పావా? ఏముంది మీ తెలుగు డైలాగ్స్ చెప్పడానికి? ఏమంటివి? నేనేమన్నాను, ఇంగ్లీష్ హాలీవుడ్ బెటర్ అంతే. అంత లేదు, ఇది చెప్పు చూద్దాం. ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట. వైతరిని నుంచి వేధించి వెంటాడి నిన్ను ముప్పు తిప్పలు పెట్టి నీ ధర్మసూత్రములను మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని ప్రత్యక్షముగా ఆనించుకొని ఈ పాశముని సైతము గట్టిపోచగా నుంచి ప్రాణహరుడనైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెట్టించిన పసిబాలుడు మార్కండేయుడిదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేను జాతి అని మమ్మల్ని అవహేళన చేయటయా?
మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరదాలు హర్షించు విధంగా సింహాసనం అధిష్ఠించదా. మంగళాంతరమైనటువంటి ఈ సభా మందిరమున అకులిత దక్ష సేవా పరివారం కూతల పరిరక్షణ ధర్మ నిలయమైన పాపపంచమైన కులాంబత జాతి కుపములను సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? వాసు నెక్స్ట్ వీల్దే ఇప్పుడు వీల్ దాచుతా